మోక్ష నారాయణ బలి కదా. బలి అంటే చాలా మంది జంతు బలులు ఇవన్నీ అనుకుంటారు. బలి అంటే పిండ ప్రదానం ఏదైతే ఉంటుందో దాన్ని బలి అంటాం. ఎవరు కలుగు చేస్తున్నారు? నారాయణుడు. ఏం కలుగు చేస్తున్నాడు? మోక్ష. ఎవరికైతే మోక్షం లేకుండా 60 సంవత్సరాల లోపల చనిపోయినటువంటి వ్యక్తులు ఆత్మఘోషతో స్వర్గ నరక ప్రాప్తి లేకుండా త్రిశంక స్వర్గం అనేటువంటి భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడేటువంటి ఒక త్రిశంక స్వర్గంలో ఉంటూ పిశాచ రూపంలో ఆత్మఘోషతో ఉంటున్నటువంటి వాళ్ళ ఆత్మలకు మోక్షం కలిగించి ఆ భవిష్యత్ తరాలకి, ఆ వంశానికి చెందినటువంటి భవిష్యత్ తరాల వారికి మోక్షాన్ని కావలసినటువంటి కార్య దక్షతని ఇచ్చేటువంటి లక్షణమే ఈ యొక్క మోక్షనారాయణ బలి పూజ పరమార్థం. ముఖ్యంగా ఎవరెవరు చేయించుకోవాలి? వివాహం కావటం లేదు, వయసు మించిపోతుంది, మోక్షనారాయణ బలి. వివాహం చేసుకున్నాం, భార్యాభర్తల కలిసి ఉండలేకపోతున్నాం, గొడవలు పడిపోతున్నాం, మోక్షనారాయణ బలి. రెండో వివాహానికి కూడా సిద్ధమవుతున్నాం, అయినా రెండో వివాహం కూడా చేసుకోవడానికి అవకాశం దొరకట్లేదు, చేసుకున్నా కూడా అది కూడా కలిసి ఉంటారు అనేటువంటి గ్యారంటీ లేదు, మోక్షనారాయణ బలి. అలాగే సంతానం కలగట్లేదు, మోక్షనారాయణ బలి. కలిగిన సంతానం ఆరోగ్యవంతంగా లేదు, మోక్షనారాయణ బలి. అలాగే అనుకున్న పనులు అనుకున్న సమయానికి ఏది పూర్తవటం లేదు, పదే పదే ప్రయత్నం తప్పితే ప్రయత్నం విఫలమవుతోంది, సక్సెస్ అనేది మా లైఫ్లోకి రావట్లేదు అనుకునేటువంటి వారికి తప్పనిసరిగా మోక్షనారాయణ బలి. వ్యాపారం చేస్తున్నాను, నాతోటి వాళ్ళందరూ కూడా మంచి వృద్ధిలో ఉన్నారు, నేను మాత్రం ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉంది, నా వ్యాపారం వృద్ధి కలగట్లేదు అనుకునేటువంటి వారికి మోక్షనారాయణ బలి. నేను బాగా చదువుకున్నాను, ఎంబీబీఎస్ చేశాను, పీజీలు చేశాను, ఆ డిగ్రీలు చేశాను, ఇన్ని డిగ్రీలు చేశాను, కానీ నాకు ఉద్యోగం రావట్లేదు, వచ్చిన ఉద్యోగం కూడా చిన్న జీతంతో చిన్న మొత్తంతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి, నా కుటుంబ పోషణ కూడా సరిగా జరగట్లేదు, మోక్ష